తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించే ఈ వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్ నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సభలో పాల్గొని విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సభను విజయవంతం చేయాలని కోరారు. మనం అంతా ఇంకా కూడా డబ్బులు వస్తా ఉన్నాయి, చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆసుపత్రి, కాళాశ్రీ ఆసుపత్రి ఎంత ప్రమాణం చేశాం. అటు నెలకి 75 నుంచి 80 లక్షలు ఉన్నా నెలకు వచ్చే ఇన్కమ్ ఈ రోజు 3 కోట్ల రూపాయలు దాటిందంటే మనం మహానాడు చేసుకుంటున్నామంటే అదొక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో కూడా, భారతదేశం ఆటల్లో ప్రపంచంలో కూడా వర్చువల్గా 1875 క్లస్టర్స్, లక్షలాది మంది వీక్షిస్తున్నట్టు ఈరోజు ఈ కార్యక్రమం నిజంగానే మీరందరూ విజయవంతం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ముందుగా 2-3 మాటలు చెప్పుకోవాలి. మనందరం పోయిన 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు. తర్వాత మనకు కూడా మంచి రోజులు వచ్చినాయి. ప్రజలకి అర్థమైంది, వాళ్ళు ఏ తప్పు చేశారో ప్రజలకు అర్థమైంది. తర్వాత కాళాశ్రీలో 45,000 పైచులకు ఓటుతోని మీరందరూ కూడా కష్టపడితే ఈరోజు మీరు పెట్టిన భిక్షమే ఈరోజు మాకు ఎమ్మెల్యే పదవి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేకపోతే గోపాలన్న ఆ రోజు లేడు, ఈరోజు సుధీర్ అన్న లేడు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజన్ 2020 అన్నాడు. ఆ రోజు మనందరం నవ్వుకున్నాం, ఏదబ్బా విజన్ 2020 ఏం చేస్తుందని చెప్పి. ఆ రోజు విజన్ 2020కి ఒక స్వరూపము హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, దాని తర్వాత ఎంతో మంది లక్షల మంది ఉద్యోగాలు, బ్రహ్మాండ డెవలప్మెంట్, ఒక సైబరాబాద్, ఒక సైబర్ సిటీ బ్రహ్మాండం డెవలప్ చేసుకున్నాం. ఈ రోజు మళ్ళా విజన్ 2047 అంటాడు. 2047 అంటే ఏంటి అంటే విజన్ 2047 అంటే వచ్చే 47 సంవత్సరానికి ఏం జరుగుతుందా అని చెప్పి ఈ రోజు నుంచే ఒక బీజం వేసి, పునాది వేసి ముందుకు పోతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, దృష్టి పెట్టిన తర్వాత ఈ రోజు 2 కోట్ల రూపాయల పై చెల్లుకుంది. ఈరోజు ఎట్లా వస్తాయి డబ్బులు? ఎట్లా వస్తాయి డబ్బులు? వాళ్ళందరూ కూడా తిరిగిపోయినారు పందుకొక్కులాగా. ఆ పందుకొక్కులందరినీ కూడా బొక్కలు పోసి మందు పెట్టి చంపేస్తే పందుకొక్కల్ని ఈరోజు స్వామివారికి అంత డబ్బులు మిగులుతా ఉన్నాయి. నేను ఒకటే అడగలుచుకున్నా, దేవుడు సొత్తు తిన్నవాడు ఎవడన్నా బాగుపడే చరిత్రలో ఉందా? అందుకోసమే 45,000 ఓట్లతోని ఓడిపోయాడు ఆ నీచుడు. నేను ఈరోజు మళ్ళా చెప్తున్నా, ఈ కార్యకర్తలందరూ కూడా నేను అండగా ఉంటా. ఎప్పుడు కానీ ఎక్కలుచుకొని అక్కడికక్కడే ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, అందరితో పాటు మీ ఊరికి వస్తా, మీ సమస్యలు అక్కడే తీర్చుకోపోతారని చెప్పి. పేదవాడికి ఉండకూడదు. దానికోసం ప్రతి పేదవాడికి ఎంత మంది ఉంటే అంతమంది కాళాశ్రీలో ఎవరు పార్టీస్కి అతీతంగా ఏ పార్టీ వాడన్నా కానీ మీరు పేదోడు గుడిసెలో ఉంటే ఆ గుడిసె 3 సంవత్సరాల్లో ఇల్లుగా మారుస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తా ఉంటాం. ప్రతి పేదవాడికి సొంతంగా 3 సెంట్ల భూమి ఉండాలని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ప్రతి మా చెల్లెళ్ళు కావచ్చు, మా తమ్ముళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకోవాలా. మా తెలుగుదేశం కార్యకర్త బిడ్డలందరూ కూడా మా బిడ్డలు, మేము సొంతంగా చూసుకుంటాం. నేను మొన్న కూడా ఒక కూలి రైతు, ప్రతి మండలం కూడా కాళాశ్రీ టౌన్లో కావాలా, ప్రతి మండలంలో కూడా బ్రహ్మాండంగా రోడ్లు ఉండాలా, ప్రతి ఇంటి ముందర బ్రహ్మాండంగా డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలా, ప్రతి లైట్ ఎలగాల, ప్రతి ఇల్లు ఉండాలా. ముందుగా మీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలా. తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రతి మండలానికి వస్తా ఉండా, ప్రతి ఊరికి వస్తా ఉండా, ప్రతి ఇంటికి వస్తా ఉండా, మీ ఇంటికి వస్తా ఉండా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా కడుపు. మన మంచితనం, చేతకాంతనం అని, కానీ వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా ఈ రోజు కాళాశ్రీ ఎట్లుందంటే, నాడు మీ అన్న గోపాల వస్తుందా,
అదే రకంగా 2 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఎవరు వచ్చినా సరే నా ఫోన్లు చెప్తున్నారు, బ్రహ్మాండం ఎక్కడ కూడా చెత్త లేకుండా చేస్తా ఉంటా. ఇంకా పాత ప్రభుత్వాన్ని ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.